భక్తి ప్రేమ ఒకటే. ఏమంటే ఇప్పుడంటే భక్తి అంటే ఏందో మీకు ఒక ఫైనలైజేషన్కు వచ్చింది, అర్థమైంది ఏమన్నా? సుమలతమ్మ గారు ఉన్నారు. సుమలత, అర్థమవుతుందా? ఇది భక్తి. మరి మనకు తెలిసినటువంటి భక్తి ఏందో చూడండి. మనకు తెలిసిన భక్తి దేవాలయానికి వెళ్ళుట. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కట్టు, బొట్టు, జుట్టు. వాళ్ళకు జుట్టు ఉండాలి, బొట్లు ఇట్లనో ఎలాగోలాగా పెట్టాలి. అవి శరీరంలో 12 ప్రదేశములలో పెట్టుకోవాలి. 12 పుండ్రములు పెట్టుకోవాలి. తర్వాత పంచెని కట్టుకోవాలి. ఇది ఏదైతే ఉన్నదో దేవాలయానికి పోతే భక్తుడు. దేవాలయానికి పోతే భక్తుడు. తర్వాత బొట్లు పెట్టుకుంటే భక్తుడు. దానికి సరిపోయేటువంటి బట్టలు కట్టుకుంటే భక్తుడు. తర్వాత భజన చేస్తే భక్తుడు. తర్వాత మడి కట్టుకుంటే, అంటే ఎవరు చేసినవంటే వాళ్ళందరివి చేసినట్టు నేను తినను అనేటువంటి వాడు భక్తుడు, నియమాలు పెట్టుకున్నవాడు. ఆ తర్వాత ఉపవాసాలు ఉంటే భక్తి. తర్వాత తీర్థయాత్రలు చేస్తే భక్తి. తర్వాత దాన ధర్మాలు చేస్తే భక్తి. తర్వాత పెద్దలు, గురువులు ఇట్లాంటి వాళ్ళను పూజిస్తే భక్తి. ఏమండి, ఇవంతా భక్తి అని అనుకుంటున్నామా లేదా మనం? కానీ ఇప్పుడు మీరే చెప్పండి, ఇది భక్తి అవుతుందా? ప్రతిబింబ రూపంగా ఉండేటువంటిది ఏదుందో ఆ ప్రతిబింబ స్థితిలో ఉండి ఇప్పుడు భక్తుని లక్షణాలు చెప్తున్నాడు భగవంతుడు. భక్తుని లక్షణాలు చెప్తున్నాడు. భక్తుడంటే ఎవరు అనేటువంటి దాని గురించి ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు. ఆ వివరిస్తున్నాడు కాబట్టి మనం దాన్ని బట్టే, అదే కదా భక్తుని లక్షణాలు. యోమే భక్త సమే ప్రియ, భక్తిమాన్ మే సమే ప్రియ. చూడండి ఎలా చెప్తున్నాడు భగవంతుడు. ఈ భక్తుడు అంటే నాకు చాలా ఇష్టుడు. మద్భక్త సమే ప్రియ అంటే మద్భక్త, నా భక్తుడు అని అంటున్నాడు. భక్తుని గురించి ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ నలుగురు నాకు భక్తులని అన్నాడు భగవంతుడు. ఈ నలుగురు నాకు భక్తులని అన్నప్పుడు జ్ఞాని కూడా ఏమైనాడు? జ్ఞాని కూడా భక్తుడే అయినాడు. జ్ఞాని కూడా భక్తుడు ఎట్లవుతాడు అనేది నాకు ఒక డౌట్ ఉండేది. జ్ఞాని కూడా భక్తుడు ఎట్లా అవుతాడు అని అంటే, జ్ఞానిగా ఉంటూ, అంటే ఆత్మస్వరూపమే నేను అని ఉంటూ ఆత్మస్వరూపముగా వ్యవహారం చేస్తాడు. ఎదురుగా ఉండేదాన్నంతా చూడడం అంతా కూడా ఆత్మస్వరూప భావనతోనే చూస్తాడు. అతని దృష్టిలో వేరేటువంటి ఏమి ఉండవు. అతని దృష్టిలో ఇప్పుడు చేసే వ్యవహారంలో ఆత్మతోనే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అతని దృష్టిలో
ఈ అంతఃకరణం యొక్క ప్రభావం అనేటువంటిది ఉందే, అది కనిపిస్తుంది, తెలుస్తుంది, కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకు వాల్యూ ఉండదంటే అది అతని కర్మ, నాకు అవసరం లేదు, నేను ఆత్మనే చూస్తాను, ఆత్మభావనతోనే నేను చూస్తాను అని ఆత్మభావనతో చూచుట, అతనికి అలాగే చూస్తాడు. అది ప్రేమ, అది భక్తి అవుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని చెప్తాను. మనము భక్తిని ఒక దానిపైన ఆధారపడితే ఒకరిపైన ఆధారపడితే అంటే ఇప్పుడేంటి, దేవుని పైన ఆధారపడతామండి. మనం దేవుని పైన ఆధారపడాలన్నా ఆత్మ పైన పెట్టాలన్నా ఇప్పుడు భారం చూసుకోండి. ఆత్మ పైన భారం పెడితే ఏమైపోతుందంటే నేను సాక్షిని అవుతాను. అప్పుడు ప్రారంధం అనేటువంటిది స్వరూపానుసంధానం వినా నా అన్యథాచారపరో న భవేత్ ఉపనిషత్ అన్నది. స్వరూపానుసంధానేన వినా, స్వరూపానుసంధానం తప్ప నా అన్యథా ఆచారపరో, వేరే ఆచారం అనేటువంటిది ఇంకా లేదు, ఉండకూడదనింది. నా భవేత్, దాన్ని తిరస్కరించేసింది వేరే వాటిని అన్నింటినీ. కాబట్టి ఒకరిపైన ఆధారపడుట అనేటువంటిది ఇది ప్రేమ కాదు. ఇప్పుడు చూడండి, మనం ఒకరిపైన ఆధారపడతాం. ఎవరిపైన ఆధారపడుతున్నాం? దేవునిపైన ఆధారపడుతున్నాం. తర్వాత ఇంకా వేరే నాకు కావాల్సింది ఏదైనా ఉంటే వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటాం. తర్వాత ఈ ప్రేమలో, నిజమైన ప్రేమలో భయం ఉండదు, నిజమైన ప్రేమలో అసూయ కూడా ఉండదు, నిజమైన ప్రేమలో భయం ఉండదు. కానీ ఇప్పుడు దేవుణ్ణి మీరు ప్రార్థించినారని అనుకోండి, అది జరుగుతుందో జరగదో, నేను అనుకున్నట్లు చేస్తాడో చేయడో, ఆ దేవునికి నా పైన అనుగ్రహం కలుగుతుందో కలగదో అనేటువంటి భయం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఉన్నంత వరకు, రెండవది నాకంటే వేరే ఇంకొకటి ఉంది అని అన్నంత వరకు వీటికి భయం అనేటువంటిది పోదు. నువ్వు భక్తి చేసినా ఏం చేసినా అది భయం ఉండనే ఉంటుంది. కాబట్టి భయము ప్రేమ కాదు. ప్రేమ ఉన్న చోటలో భయం ఉండదు. తర్వాత అసూయ ఉండదు. అసూయ అంటే ఏంటి? అది అట్లయిపోయిందే, ఇది ఎట్లయిపోయిందే, నాకంటే కూడా ఇంకా ఎక్కువైపోతున్నాడే, ఈ అసూయ అనేటువంటిది ప్రేమలో ఉండదు. తర్వాత ఈ మనోళ్ళు ఏమంటారంటే భార్య భర్త పైన ప్రేమ. ఇప్పుడు భార్య ఉందనుకోండి, భార్య వేరే వాళ్ళతో మాట్లాడింది అనుకోండి, నా భార్య నాతోనే మాట్లాడాలి, నా భార్య నాతోనే మాట్లాడాలి, నా భార్య నన్నే చూడాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఇది ఉంది చూడండి. అదేవిధంగా భార్య భర్తతో నా భర్త నాతోనే ఉండాలి, నాకే సంబంధం, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఆడుందే వీళ్ళు ప్రేమ అని అనుకుంటున్నారు దాన్ని, అది ప్రేమ కాదు, మోహం. ప్రేమ అట్లా ఉండదు. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. అంటే చైతన్య స్వరూపం. ఇప్పుడు చూసుకోండి, చైతన్య స్వరూప స్థితిలో, ప్రతిబింబ స్థితిలో, సాక్షి స్వరూపంలో ఉండేటువంటి వాడు ఫ్రీ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ప్రేమని అనుకుంటున్నారు, ఇది ప్రేమ కాదు, ఇది మోహము. తర్వాత చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు వీడు ఇష్టం వచ్చినట్టు చేసిన 4 పడితే కానీ వీడు విండు అని చెప్పి వాన్ని కొట్టుట, తిట్టుట, వాన్ని కంట్రోల్లో పెట్టుట, ఇది ప్రేమని అనుకుంటారు వీళ్ళు. ఇది ఆ పిల్లవాని పైన ప్రేమ ఉండి మేము వాళ్ళని ఇలా చేస్తున్నాము, ఇది ప్రేమ కాదు, ఇది మోహం. ఇప్పుడు చూడండి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాడి మెంటాలిటీని అనుసరించి వాడు ఏమి చదువుతాడో, ఎలా చదువుతాడో, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాడికి ఏదో ఒక
వాడి వాడి మెంటాలిటీని అనుసరించి వాడికి ఏది సూటబుల్ అవుతుంది అనేటువంటిది నువ్వు కావాల్సింటే గైడ్ చేయాలి. గైడ్ చేయడం అంటే ఇట్లా పోతే ఎట్లా, అట్లా పోతే ఎట్లా, ఈ విధంగా అయితే ఎట్లా, వీటిని మనం క్లియర్గా వానికి వివరించి చెప్పి ఇది నా ఉద్దేశం, నీ ఉద్దేశం ఏది ఉంటే మళ్ళీ దాన్ని అది అనేటట్లుగా చెప్పాలి ఇక్కడ. అయితే వాళ్ళలో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు తెలుసుకునే సామర్థ్యం లేకపోయినప్పుడు ఏది సక్రమమైన మార్గమో వాళ్ళు గుర్తించేటట్లుగా మనం చెప్పగలగాలి. వాళ్ళు గుర్తించేటట్లు చెప్తే, వాళ్ళు గుర్తిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు కూడా అదే విధంగా డైవర్ట్ అయిపోతారు. కానీ మనం ఏం చేస్తామంటే వాడికి తెలియదు, వాడికి ఏం తెలుసా మేమే చెప్తున్నాను అని ప్రతి ఒక్కటి వాని తరఫున వీడు మాట్లాడుతుంటాడు. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారు, పెద్దోళ్ళు కూడా అయిపోయి ఉంటారు, వాళ్ళకు కూడా బిడ్డలు పుట్టింటారు. అయినా సరే వాడికి ఏమేమి కావాలో అవన్నింటినీ వీళ్ళే చూడాలని అంటారు. ఈ తల్లి ఉంటుంది చూడండి, తల్లికిను కోడలికి కాకపోయేదానికి కారణం ఇక్కడే. ఎందుకంటే ఆ కొడుకు పైన ప్రేమ అని వీళ్ళకుండే ప్రేమనంతా చూపిస్తారనమాట. ఇది ప్రేమ కాదు. ఈ కోడలు వచ్చి ఏడ కొడుకును తన్నకు పోతుందో, నా మాట ఎక్కడ వీడు వినడో, తర్వాత నన్ను ఎక్కడ దూరం పెట్టేస్తారో అనేటువంటి ఫీలింగ్ లోపల ఉండేటువంటిది ఆ పని చేపిస్తుంది. నువ్వు ప్రతిబింబం దగ్గరికి రా, ప్రతిదానికి ఇదే నేను సాక్షిని అనేటువంటి స్థితికి నువ్వు రా. నువ్వు సాక్షి అయితే నీకు అప్పుడు ఎలా ఉంటుందో చూడు. సాక్షిగా నువ్వు చూస్తే అది ప్రేమ, ఇది ప్రేమ కాదు. తర్వాత ఎంతసేపు అయినా దేవుని దగ్గరికి వెళ్ళి నేను అభాగ్యుడను, నేను కించిజ్ఞుడను, నాకేమీ తెలియదు, నీకే తెలుసు, నువ్వే గొప్పవాడు, నీవు అందరికీ న్యాయం చేసేవాడు, నేను పాతకుడను అంటే నేను పాపం చేసిన వాడను అని ఇలా మాట్లాడడం అనేది ఉందే, దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇది భక్తి అని చెప్పుకుంటారు. నేను దాసుడు, నీ దాసుడే కాదు, మళ్ళీ దాసులకు దాసుడు, మళ్ళా దాసాను దాసోహం. ఇటువంటివన్నీ ఎంత దాసుడైతే అంత గొప్ప అని వీళ్ళు భక్తి అని చెప్తారు. దాన్ని భక్తి అని అన్నారు. అది భక్తి కాదు. అది ఎందుకంటే అక్కడ నీ అంతట నీవే, నీ అల్పజ్ఞత్వాన్ని నీవంతట నీవే తీసుకుని నేను పనికిరాని వాడను అని చెప్పి నువ్వే చూసి, అంటే నేను ఇంకెప్పుడు ఉద్ధరింపబడేవాడిని నేను కాదు, అదేమన్నా ఉంటే నువ్వు చేయాల్సిందే అని అంతా దేవుని పైన వేసేసి, అంటే ఎవరో ఆయన చూసుకోవాలి కానీ ఇంకా నాకు దాంతో పనిలే అనేటట్లుగా వేరే వాళ్ళ పైన వేసేసి తను మాత్రము తన ప్రకారంగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లు పోతాండేది. పేరు మాత్రము నేను దాసుడు అనేది మళ్ళీ ఇడిట్లు చేసుకుంటాండి. అది పద్ధతి కాదు. అది నిజమైన భక్తి, ప్రేమ కాదు. తర్వాత ఈ భార్యను నేను ప్రేమిస్తున్నాను, ప్రియురాలను ప్రేమిస్తున్నాను, ఇట్లాంటి వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను, ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఇది ప్రేమ కాదు, ఇది మోహము. ఇదంతా మోహం. ఇంకా నువ్వు ఏదేదైతే అంటున్నావో అదంతా కూడా నిజమైనటువంటి భక్తినా అని చూస్తే అదంతా నిజమైన భక్తి కాదు. ఇదంతా అహంకారముతో కూడినటువంటిది. ఈ అహంకారంతో కూడినటువంటిది కర్మలో పడుతుందే కానీ నీకు
సాక్షిత్వ భావన వైపుకు రాదు. అందువలన ఇది భక్తి కిందికి రాదు. ఒకవేళ సాక్షిత్వ భావనలో ఉండుట కొరకు చేసే ప్రయత్నంలో నువ్వు చేసేది ఉందే, అది ప్రేమ కిందికి వస్తుంది, అది భక్తి కిందికి వస్తుంది. అది జిజ్ఞాసు చేసేటువంటి పని. అంటే జిజ్ఞాసు ఎట్లుంటాడంటే జ్ఞానిగా ఉండుట. జిజ్ఞాసు జ్ఞానిని అనుకరిస్తూ తనేమవుతాడంటే జ్ఞానిని అనుకరించుట అంటే తను జ్ఞానిగా ఉండిపోతాడు. జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు జ్ఞానిగా తను ఉండిపోతే జరిగేటివి జరుగుతూ ఉంటాయి. దాంట్లో కలిగేటువంటి కష్ట నష్టాలు, లాభాల నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవంతా ప్రారంభం నుంచి వచ్చి పడుతున్నాయని చెప్పి అక్కడ తను ఉండిపోతాడు. ఇక్కడ ఇది మనము ఈ భక్తుని లక్షణాలంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు తను ఆలోచించడం అనేటువంటిది మానేస్తాడు. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు తను ఆలోచించేది మానేస్తాడు. ఎందుకు? అక్కడ కర్మ అనేటువంటిది ఏది ఉందో, కర్మ అనేటువంటిది ఏది జరుగుతూ ఉన్నదో, ఈ కర్మ జరుగుతూ ఉండేటువంటిది అక్కడ ఉండేటువంటి కర్మను అనుసరించి, సంస్కారాన్ని అనుసరించి, ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉందే కానీ వీడు ఆలోచించిన దానివల్ల జరిగేదేమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? యాక్సెప్టెన్స్ అంటే ఈ ప్రకృతి అనేటువంటిది ఏమి చేపిస్తూ ఉన్నదో దాన్ని అంగీకరించుట, అలా ఉండుట. అంటే ఏంటి? ఈ ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఈ ప్రకృతిని కాదు. ఈ ప్రకృతి అంటే వీడి కర్మ, వీడి ప్రారంధం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు జీవులు వీళ్ళందరూ ఉన్నారు, ఇంతమంది జీవులు ఉన్నారు అనేటువంటిది ఏంటంటే దానిని శాస్త్రం అభ్యుపేత్యవాదం అని అంటది. అంటే ఏమండి, ఆత్మస్వరూపం పుట్టదు, ఆత్మస్వరూపము పుట్టేది కాదు. జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మా స్వభావతః జరా మరణమిచ్చంతః త్యవంతే తన్మనీషయా. ఆత్మస్వరూపానికి చావు పుట్టుకలు లేవు అని పండితులుగా ఉండేవాళ్ళు కూడా చెప్తారు. అందరూ చెప్తారు ఆత్మస్వరూపానికి చావు పుట్టుకలు లేవు అని. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము నేను పుట్టినాను, నేను చనిపోతాను అని చెప్తారు. అప్పుడేమైంది? వాళ్ళు చావు పుట్టుకలను వాళ్ళు అక్కడ ఆత్మస్వరూపమే నేను అని అంటే అప్పుడు దానికి సరిపోతుంది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ జరుగుతూ ఉండేదంతా ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉండేదాన్ని ప్రారంధానికి విడిచిపెట్టేయడమే యాక్సెప్టెన్స్ అంటే ఏమి జరుగుతుందో అది జరుగుతూ ఉంది, నేను సాక్షిని. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ నేను ఆలోచన చేసి నేను ఏదైనా చేశాను అనుకోండి, అది మళ్ళీ నీకు ఏదో ఒక కర్మ చట్టంలోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు థాట్ చేయాలన్నా వద్దా అనేటువంటి దాని గురించి ప్రస్తావన మళ్ళీ వస్తుంది. అది నువ్వు దేనికోసం థాట్ చేయాల్సి ఉంటుంది, ఎలా థాట్ అనేది అది దానిపైన మళ్ళీ చర్చ మళ్ళీ వేరే వస్తుంది. అతనంతటా అతను థాట్ చేసేది ఉండదు. ఆత్మస్వరూపానికి సంబంధించి ఆత్మతత్వ విచారణ మాత్రం ఉంటుంది. ఇంకా అక్కడ ఆత్మతత్వ విచారణ కూడా తనంతట తను అనేది ఉండదు. ఇంక వేరే వాళ్ళ ద్వారా ఇంక వేరే ఏంటిమైనా చేస్తే దానికి ఉంటుంది. అయితే తనంతట తను ఒక నియమాన్ని పెట్టుకొని ఉన్నప్పుడు ఆ నియమానుసారంగా ఆత్మతత్వ విచారణలో చేస్తూ ఉంటాడు. అది ఇక్కడ విషయం. తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటంటే
సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు, ఫిజికల్ డిపెండెన్స్ ఉంటుంది. సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు భోజనం కావాలి, ఫలానా వాళ్ళు ఉంటేనే నాకు భోజనం పెడతారు, వీళ్ళు లేకపోతే నాకు భోజనం జరుగుతుందో జరగదో, కాబట్టి నేను వాళ్ళను సక్రంగా చూసుకోవాలి. ఇది ఉంది చూడండి, ఇది సైకలాజికల్ డిపెండెన్స్. అంటే మానసిక పరాధీనత, మనస్సు ఒకరిపైన ఆధారపడిపోవడం. మనస్సు వాళ్ళపైన ఆధారపడిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా వాళ్ళు లేకపోతే వీడు తట్టుకోలేకపోతాడు. ఇది భక్తిలో ఇది ఉండదు. భక్తిలో మరేముంటుంది, ఫిజికల్గా డిపెండెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, సరే నా ప్రారంధాన్ని అనుసరించి ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలంటుందో అది జరుగుతుంది అని ఉంటాడు. మానసికంగా ఇబ్బంది లేదు, కానీ మరి అతనికి భిక్ష ఉండుట ఇవన్నీ కావాలి కదా అని అంటే దానికి ఫిజికల్గా ఉంటాడు. జస్ట్ ఫిజికల్గా మాత్రము ఒకరిపైన ఆధారపడినాడా అన్నట్లుగా ఉంటాడు, కానీ మానసికంగా మాత్రము అది ఉండదు. మానసికంగా మాత్రము ఇది ఉండదు. దీన్ని యాక్సెప్టెన్స్ అంటే ఏది జరిగితే దానిని స్వీకరించుట, దాని ప్రకారం ముందుకు వెళ్ళుట, ఇది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ప్రేమకు సంబంధించి, అంటే నిజమైనటువంటి భక్తికి సంబంధించి కొద్దిగా మనం ఇక్కడ చూసినటువంటి విషయాలు. అంటే ఇతనికి ఇప్పుడు బయట అహంకారానికి సంబంధించినటువంటివి ఏ ఉన్నాయో, ఈ అహం అని చెప్పినాము చూడండి, శరీరాది సంఘాతముతో కూడినటువంటి ఈ అహంకారం ఏదైతే ఉన్నదో, ఈ అహంకారమునకు సంబంధించిన విషయాలన్నింటిని గురించి పట్టించుకోవడం అనేది ఉండదు. మరి ఈ ప్రతిబింబము సాక్షికి సంబంధించిన విషయాలే ఉంటాయి. సాక్షికి సంబంధించిన విషయాల కోసం పట్టించుకుంటాడు. సాక్షికి సంబంధించే ఇక్కడ ఆలోచనలు ఉంటాయి, ఆ సాక్షికి సంబంధించే వ్యవహారం అంతా ఉంటుంది. ఇది ప్రేమ, ఇది భక్తి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు భగవంతుడు 12వ శ్లోకం వరకు చెప్పి 13వ శ్లోకంలో ఇక్కడ భక్తుని లక్షణములను మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుంచి జ్ఞాన షట్కం అనేటువంటిది ప్రారంభమవుతుంది. భక్తుని లక్షణములతో జ్ఞానం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఈ జ్ఞానికి సంబంధించిన, అంటే జ్ఞాన భక్తుడు, జ్ఞానం కలిగినటువంటి వాని యొక్క వ్యవహారం, జ్ఞానం కలిగిన వాడు అంటే సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి వాడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందని చెప్తారు. అదే భక్తి అని భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానిత్వాత్మైవ మే మతం, అక్కడ జ్ఞానే భక్తుడు, భక్తుడు జ్ఞాని, ఆ జ్ఞాని నేనే జ్ఞాని, ఇద్దరు ఒకటే, ఏమీ తేడా లేదు అని చెప్పాడుగా. అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటిది ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. మీకు ఇంకా అక్కడ చెప్పాలంటే, ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతః అని 4వ శ్లోకంలో అన్నాడు. 3-4 శ్లోకాలలో. అంటే వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పి వాళ్ళకు నేనేం చేసేది లేదని అన్నాడు. వాళ్ళు నన్ను పొందుతారా, వాళ్ళు అయిపోయింది, అంటే మీ ఆత్మస్వరూపంగానే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్నే పొందుతారంటే ఇంక వాళ్ళే నేను ఒకటే, వాళ్ళకి నేను ఇచ్చేదంటూ ఏమీ లేదు, నేను చేసేదంటూ ఏమీ లేదని అన్నాడు. అంటే జ్ఞానస్వరూపులుగా ఉండే వాళ్ళు అలా ఉంటారు. జ్ఞాని కానటువంటి వాడికి వాడేం చేయాలంటే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహనన్య నైవయోగన మాం ధ్యానంతో ఉపాసదని 6వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు చెప్పి 11వ శ్లోకం వరకు ఉండేటువంటి దాన్ని 12వ శ్లోకంలో ముగించాడు. ఇప్పుడు 13వ శ్లోకంలో అక్కడ ఏత్వక్షరం అనిర్దేశ్యం అని చెప్పాడుగా, అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు
ఏత్వక్షరమనిర్దేశ్యం సన్నియమ్యేంద్రియ గ్రామం అని చెప్పినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని ఇక్కడ 13వ శ్లోకం నుంచి వివరిస్తున్నారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. ఇది మనకు మొదలవుతుంది. రేపు ఇంకా మనం డైరెక్ట్గా శ్లోకంలోకి వెళ్ళి మనం భక్తుని యొక్క లక్షణాలను తెలుసుకుంటూ ఆ నిజమైన భక్తుని స్థితిలో మనం ఉంటూ ఆ స్వరూప స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి స్థితిని పరమేశ్వరుడు సద్గురువులు మనకు అనుగ్రహించి రక్షించుగాక. ఇక్కడ పరమేశ్వరుడన్నా సద్గురువన్నా ఆత్మస్వరూపమే. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम हरि ओम।